జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా సమావేశంలో మాట్లాడినా కూడా ఆయన గాలి మాటలు మాట్లాడరు. అన్ని ఆధారాలు చూపెడుతూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటలకు సంబంధించి అథెంటికేటెడ్ ప్రూఫ్స్ చూపించుకుంటూనే మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఆయన సుదీర్ఘంగా మీడియా సమావేశంలో కూడా ఆ విధంగానే మాట్లాడారు. అదే క్రమంలోనే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అన్నది మేము మా ప్రభుత్వంలో ఇంతకుముందు స్టార్ట్ చేసిన ఆదాని డేటా సెంటర్కి ఎక్స్పాన్షన్ మాత్రమే. ఆదాని డేటా సెంటర్ 300 మెగావాట్లు అయితే ఇది 1000 మెగావాట్లు. ఇది మొత్తం ఈయన 88,000 కోట్ల పెట్టుబడి ఆదానినే పెడతారు. 2020లోనే మా ప్రభుత్వంలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 23లో శంకుస్థాపన కూడా జరిగింది. సింగపూర్ నుంచి కూడా సముద్రం లోపల కేబుల్స్ వేయడం, ఇంకా అప్పుడు సింగపూర్ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు అన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. అన్నీ దానికి సంబంధించిన ఆధారాలు చూపెట్టుకుంటూ మాట్లాడారు. దీనికి కౌంటర్గా ఇప్పుడు పాలకపక్షం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు అయితే వీళ్ళు ఏం చెప్పాలి? జగన్ చూపించిన ఆధారాలు తప్పు, జగన్ చెప్పిన ఆదాని 88,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు అన్న తప్పు, ఈ డేటా సెంటర్ అంతా ఆదానినే కడతాడు, గూగుల్ ఒక టెక్నికల్ అండ్ హార్డ్వేర్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది అని చెప్పింది తప్పు. ఇక్కడ మొత్తం డేటా సెంటరు, భూమి, ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా ఆదానికి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషే మానిటర్ చేసుకుంటారు, ఆయన కనెక్టింగ్ పాయింట్ అని గూగుల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది అని జగన్ బయట పెట్టారు, అది కూడా తప్పు. ఇవన్నీ చెప్పాలి. జగన్ చూపించిన ఆధారాలు తప్పు అయితే ఇవన్నీ తప్పు అని చెప్పి చూపించాలి. ఆదానికి సంబంధం లేదనాలి. జగన్ ప్రభుత్వ హయాంలో ఏమేమో జరిగినట్లు జగన్ చూపించిన ఆధారాలని తప్పనాలి. ఇవన్నీ చెప్పాలి, అంతే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇటువైపు తెలుగుదేశం పార్టీ క్యాంపు వైపు నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు ఏందో మా ఊర్లో అంటే బిత్తర మాటలా అంటారు. అరే, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఏం మాట్లాడతారు? ఒక ఆయన బయటకు వచ్చారు మినిస్టర్ అని, ఒక ఆయన మినిస్టర్ అని బయటకు వచ్చారు. వచ్చి ఆయన ఏమంటారు? వీళ్ళు రిప్లైలు చూడండి. జగన్కు గూగుల్ తీసుకురావడం ఎట్లా వస్తుంది, గొడ్డలు తీసుకురావడం అయితే వస్తుంది అంట. ఏంది బిత్తర మాట? ఆయన మాట్లాడుతున్నది ఏంది? ఆయన చూపించే ఆధారాలు ఏంటి? ఇల్లు గొడ్డిలి పార అంటది ఏంది? ఇంత అల్ప మనస్తత్వం ఏందయ్యా? రాజకీయాల్లో ఉంటే అటదిటంగా మాట్లాడాలని చెప్పి అదేమన్నా బేసిక్ తమ్రులో ఏమో మనకు అర్థమయ్యి పెట్టదు, పాడు పెట్టదు. గొడ్డలి గిడ్డలు ఏంది ఇదంతా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కదా, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఏంది? జగన్ ఫోటో మధ్యలో పెట్టి ఒక పక్క స్టేట్మెంట్ ఏమో గూగుల్ను నేనే తెచ్చాను అని, ఇంకో పక్క స్టేట్మెంట్ ఏమో లండన్ నుంచి ట్రీట్మెంట్ ముగించుకొని వచ్చిన జగన్, రెండింటికి సంబంధం లేదు, వేరువేరుగా చదవండి అంట. ఇదేం పెత్తారా ట్వీట్లు? ఇదేం అల్పమైండ్, ఇదేం నేరో పీపుల్ వీళ్ళు? మరి ధైర్యం ఉంటే డైరెక్ట్ వేయండి. జగన్ లండన్కి చికిత్స చేయించుకునే పోయిండు, ఎందుకు ఈ దొంగ తిరుగుడు ఎందుకు? ఏంటి ఇదంతా? ఆయన మాట్లాడుతున్నది ఏంది, వీళ్ళు పెడుతున్నది ఏంది? జగన్ అంత నీట్గా ఆధారాలు చూపించి మాట్లాడితే జగన్ లండన్కి వెళ్ళి చికిత్స చేయించుకొచ్చుకున్నాడు, జగన్ గొడ్డల గురించి తెలుసు, జగన్ కంప్యూటర్ గురించి తెలియదు. చెప్పాలి కదా. అన్నీ చూపించినప్పుడు ఆదానికి సంబంధం లేదు అని చెప్పండి. ఆదాని 88,000 కోట్లు పెట్టుబడి పెట్టలేదని చెప్పండి. జగన్ హయాంలో ఇది ఇనిషియేటివ్ జరగలేదని చెప్పండి. ఇవన్నీ చెప్పాలి కదా. ఇది పెట్టి ఏం పెడతారు మనుషులు, ఏం పెడతారు సమాధానాలయా? అరే, ఇంత దారుణంగా రాజకీయ పార్టీ జనానికి కూడా ఇవే ఇష్టం అనిపిస్తుంది నాకు తెలిసి. జనానికి కూడా ఇవే ఇష్టమేమో. జనాలు కూడా నిజాలతో సంబంధం లేదు, నిజాలు వాస్తవాలతో వాళ్లకు సంబంధం లేదు, ఏంది చెబితే తినుకుంటూ పోతుంటారేమో. మాట్లాడే మాటకు ఆధారాలు ఏమున్నాయి, ఏం చూపెడుతున్నారు, ఏంటి అథెంటికేటెడ్ ప్రూఫ్స్ ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటల్లో న్యాయం ఉందా, లాజిక్ ఉందా, బాధ్యత ఉందా, కనీసం నైతికత ఉందా, అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నారా? ఇవంతా జనాలకుగానే అవసరం లేదేమో. బహుశా జనాలుగానే ఇవి అవసరమని ఆలోచించే వరకు ఎడ్యుకేట్ చేయకుండా బహుశా ఇటువంటి పాలకులే ప్రయత్నాలు చేస్తారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. లేకపోతే ఏంటి ఇంత దారుణంగా? జగన్కు గొడ్డల గురించి తెలుసు, జగన్ లండన్కి వెళ్ళి వైద్యం చేయించుకొచ్చుకున్నాడు. మినిమం ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నప్పుడు జనాల మధ్య ఒక అర్థవంతమైన చర్చనైనా ప్రోత్సహించాలి, స్వాగతించాలి కదా.
జగన్ చూపించే ఆధారాలు తప్పని మీరు చెప్పాలి, అది పద్ధతి. అంటే ఇప్పుడు ఇంత అల్పమైండ్ వేసుకొని లండన్కి వెళ్ళిండు, వైద్యం చేయించుకొచ్చుకుండు, లండన్ గొడ్డు ఏమంటారు, జగన్ గొడ్డలికి తెలుసు, జగన్ కంప్యూటర్ తెలియదు, జగన్కి ఇవి తెలియదు. ఏం చిచ్చోరా మాట్లాడేస్తాను.